బ్యాక్ న్యూస్ ఇక స్పీ న్యూస్ చూద్దాం బులెటిన్ లో. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్దాపురంలో వైసీపీ నేతలు సేకరించిన సంతకాల ప్రతులను తాడేపల్లి పార్టీ కార్యాలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి దౌలూరి దొరబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ఎంపీ ఈటెల రాజేందర్ పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి జరగాలంటే సర్పంచ్, వార్డు మెంబర్లు ఊర్లో ఉండేవారిని గెలిపించాలని కోరారు. నెల్లూరు జిల్లా నందిపాడు సెంటర్లో ఓ కారు అదుపు తప్పి దుకాణాల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు వెలుగు కార్యాలయంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ప్రజల నుంచి నేరుగా ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు జరగనున్న 18వ అఖిల భారత మహాసభలు జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు షేక్ బాబ్జీ కోరారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకురావడానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమాన్ని కనిగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కొనియాడారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు చేపట్టిన అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ విద్యుత్ను పొదుపుగా వాడాలని ఎమ్మెల్యే సూచించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జీబ్ర గ్రామ పంచాయతీలో ఒక్క ఓటుతో దుర్గం హారిక విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థి దుర్గం అంబిక అనే మరో అభ్యర్థి సర్పంచ్ ఎన్నిక విషయంలో అవకతవకలు జరిగాయని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేకి ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్రంలో సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు ఆశయాలను వైసీపీ నిరంతరం ముందుకు సాగిస్తుందని, ఆయన సేవలు తెలుగు ప్రజలు మర్చిపోరని వైసీపీ నేతలు కొనియాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని మంత్రి వాసంశెట్టి క్యాంపు కార్యాలయంలో మెగా ప్రజా దర్బార్ నిర్వహించారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా అధికారులను ప్రజా దర్బార్లో భాగస్వామ్యం చేశామని మంత్రి తెలిపారు. విజయవాడ చెల్లెపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. పోలీస్ స్టేషన్ బజార్లో కారు అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పురిటిగడ్డ పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ అక్కడికక్కడే మృతి చెందారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో కర్నూలులో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొనడం వివాదంగా మారింది. రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో కళాశాలకు వెళ్లి విద్యార్థులను ర్యాలీకి తీసుకుపోవడం విమర్శలకు గురిచేస్తోంది. చివరి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల్లో ప్రధాన పార్టీల నేతలు పర్యటించి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నాయి. వరంగల్ జిల్లా పాలకుర్తి, కొడకండ్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం అంశాలపై కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజలకు వివరించారు.
రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందికి అధికారులు షుకాస్ నోటీసు జారీ చేసినట్లు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఎన్నికల విధులకు హాజరు కాకపోవడం తీవ్రంగా పరిగణించబడుతుందని కలెక్టర్ తెలిపారు. హోరాహోరీ సాగిన పంచాయతీ పోరులో ఇరువురు అభ్యర్థులకు సమాన ఓట్లు రాగా ఒకే ఒక బ్యాలెట్ ఓటుతో బీటెక్ చదివిన యువతి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బాగపూర్ గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. ముత్యాల శ్రీవేదకు 188 ఓట్లు రాగా ప్రత్యర్థి స్వాతికి సైతం 188 ఓట్లు పోలయ్యాయి. ఆ ఒక్క ఓటు శ్రీవేదకు రావడంతో ఆమె గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1 కోటి సంతకాల ఉద్యమ ప్రతులను సేకరించి అమలాపురం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ప్రత్యేక వాహనంలో తరలించారు. సంతకాల ప్రతులతో వైసీపీ శ్రేణులు అమలాపురంలో ర్యాలీ నిర్వహించారు. దర్శకుడు బాపు స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పాల్గొని బాపు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక బాపుతో తనకు ఎంతో స్నేహం బంధం ఉందని తెలిపారు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 17 మంది సీఐలు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీలో భాగంగా ఈ చర్యలు తీసుకున్న ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకేసారి 3 సీఐలు బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. తక్షణం బదిలీ అయిన చోట రిపోర్టు చేసుకోవాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతదేహంపై గాయాలు ఉండటంతో అతడి తల్లి, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. బాపట్ల జిల్లా రావినూతలలో 1,30,00,000 రూపాయల నిధులతో చేపట్టిన సైట్ రైళ్లు, సిసి రోడ్లు అభివృద్ధికి కార్యక్రమాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు 150 ఉచిత సైకిళ్లను అందజేశారు. ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 21 నుంచి 31 వరకు కర్తల్ మహేశ్వర పిరమిడ్ వద్ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం 4 నిర్వహిస్తున్నట్లు ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఖమ్మం నూతన బస్టాండ్ను ఆకస్మిక తనిఖీ చేశారు. బస్టాండ్ ప్రాంగణమంతా తిరుగుతూ ఆర్టీసీ అధికారులను బస్టాండ్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.